ప్రజలు ఏం కోల్పోయారో ప్రజలు ఇప్పటికే గ్రహించారని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. గజ్వేల్లోని ఎర్రవల్లిలో గల తన ఫామ్ హౌస్లో ఆయన బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు సినీ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు పార్టీలో చేరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు. మన పార్టీ మన తక్కువ మంది ఇక్కడ మనం తిరిగిన పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా, ఏం పని లెక్క ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నిర్మాణం చేయాలి, నిలబెట్టాలి, సమాజాన్ని ఉత్తరేయాలి, ముందు తీసుకుపోవాలి, 10 మందిని పైకి తేవాలి, 10 మందికి లాభం చేయాలి. కానీ ఈ కూర కొడతా డిస్ట్రీ అచ్చేస్తారని పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు. నాకు అర్థం కాదు, పద్ధతే గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మీరందరూ వింటున్నారు కదా, అదే నాకు అర్థం కాదు. దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి చిత్రాంగం చిత్తాలుకునే మనకు రావాలి. ఇవాళ మొదలుపెట్టి రేపు ఇవ్వాలి కాదు కదా. గొప్ప బాధ్యత ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకొని అంతే బరువుతో మన ప్రజలకు సేవలు బట్టి, ఆ అవసరాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని, లెక్కలు తీసుకొని, పనిచేసి చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి. ఏ ఒక్క కులమో ఒక సెక్షన్ పరిశ్రమలో బాగుపడదు కాదు కదా. అందరు పరిశ్రమలు ఎట్లా వాళ్ళు పలుకొని ఎట్లా సంపాదించారు శక్తిమంతులు కాబట్టి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఎవరైతే నాదాన్ని ఎవరైతే బలహీన, ఎవరైతే ఇబ్బందులలో ఉండరు, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు, వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకుపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ అయిపోతుంది, పరిశ్రమ అవసరం లేదు. ఏమన్నా చూస్తుండగా ఏడాది గడిచేపారు 11 నెలలు కదా, మరి అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు, పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు. కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంతా చేద్దాం. గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు సార్ తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎందుకంటే దయ వేసుకుంటుంది. ఈ దయాకర్ రావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులన్నా గ్రామ పంచాయతీ రోడ్లు